మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో రాజబొల్లారం తండాలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి జరిగింది. రోడ్ షోలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీల బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని కోరడమైనది. అలాగే గ్రామాలలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సుగుణమ్మ, మన రమేష్, మా చెల్లె సుగుణమ్మకు మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మీ అందరు కూడా చెప్తున్నా. ఎందుకంటే రమేష్ నాకు బాగా తెలుసు, మంచి మనిషి, అమాయకుడు, మంచి వ్యాపారం చేసుకుంటాడు. ఫస్ట్ టైం నేను ప్రజలకు సేవ చేస్తా, నాకన్నా మంచిగా నా పిల్లలు నేను నా ఆస్తి మంచిగా నేను సంపాదించినా నేను ప్రజలకు వస్తా, ప్రజలకు సేవ చేస్తా, వాళ్ళ సాధక బాధాలు మంచి చెడ్డలు అందరి కూడా నేను చూసుకుంటా అని చెప్పి ఆయన ముంగడికి రంగంలో దిగిండు. నాకు చాలా సంతోషం అనిపించిండు. రమేష్ సొంతం నా తమ్ముడు లేక చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి స్వచ్ఛమైన పాలు ఎట్లుంటాయో మన రమేష్ అక్కడే ఉంటాడు. స్వచ్ఛమైన పాలు. కాబట్టి నేను ఎంతో మందిని చూసినా అంతా మనం దుబ్బడం కాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు చూడు, మనం మీటింగ్ పెడుతున్నామని మీటింగ్ పెడుతున్నాం. ఎక్కడ దిక్కు లేదు, దివాన్ లేదు, డిపాజిట్ కూడా కాదు. చెడగొట్టినోడు యాడుంటాడంటే మన పక్కకే ఉంటాడు అన్నట్టు. వాడు ఉంటే మన సభను ఖరాబ్ చేయాలని పెట్టి మీటింగ్ పెట్టించు. ఎంత దౌర్జన్యము, ఎంత ఇది. అరే పబ్లిక్ లో గెలవాలి, తమ్ముళ్ళు అయితే ఏందో తెలుస్తుంది, దమ్మేందో తెలుస్తుంది. ప్రజలలో ఎట్లా ఓటు చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ప్రజలతోటి. ప్రజలలో విజయం పొందాలి. మిసిగులు పెట్టి చెడగొట్టి గ్రామాలన్నీ తమ్ముటేశ్వరి నాయకులను నిలబెట్టాలి, ప్రజల సేవ చేయాలి, ఇది చేయాలి తమ్మ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు రమేష్ అన్న ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటుంది. మీకు మామూలు పని చేయడానికి రమేష్ అన్న నాకంటే కూడా మంచి పని చేస్తాడు. మనకు మొదటిసారి ఇది రాజగోళం మున్సిపాలిటీ అయింది. ఈ మున్సిపాలిటీలో మన రమేష్ అన్నకు సీట్ ఇచ్చినాం కాబట్టి మనం 2 ఏళ్ల సంది చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన సంది నీళ్లు లేవు, కరెంటు లేవు, పింఛన్లు సరిగా లేవు, ఎవడు వచ్చిన మొక్కాన లేదు, చూసిన మొక్కాన లేదు. అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండే. రాజలకు కొట్టుండి మనం అంతా నీళ్ళు వస్తుంటే, మా అక్కలకు నాయనమ్మలకు అంతా పైసలు మంచుకుంటుంటే, పింఛన్లు కరెక్ట్ వస్తుంటే. మన కేసీఆర్ ఉంటే ఇప్పుడు 3000 రూపాయలు పింఛన్ వచ్చింది.